సత్యసాయి జిల్లా నల్లమాడలోని బస్టాండ్ శిథిలావస్థకు చేరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. ఈ ఆర్టీసీ బస్టాండ్ను 1990లో ఓ దాత ఎకరం స్థలం ఇచ్చారంటూ అనంతరం అక్కడ బస్టాండ్ నిర్మాణం జరిగిందని చెప్పుకొచ్చారు. గతంలో ఈ బస్టాండ్కు బస్సులు వచ్చి వెళ్తుండేవని, బస్సుల రాకపోకలు లేకపోవడంతో నిరుపయోగంగా మారిపోయింది. దీంతో మద్యం ప్రియులకు అడ్డాగా మారుతోందని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్టాండ్కు సంబంధించిన భూమి కబ్జాకు కూడా గురవుతోందని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఆ సంబంధ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు స్పందించి బస్టాండ్ను వాడుకలోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండలం నల్లమాడ గ్రామంలో ఉండే స్థానికుల్ని నల్లమాడలో గత 35 సంవత్సరాల క్రితం స్థలదాత శివకేశ్వరెడ్డి గారు బస్టాండ్ కోసం స్థలం ఇచ్చారు. అయితే ఒక 25 సంవత్సరాల వరకు స్థానికంగా బస్టాండ్లో బస్సులు తిరగడం జరిగింది. అయితే 10 సంవత్సరాల నుంచి బస్సులు రాకపోకలు జరగలేదు. ఎందుకంటే అక్కడ ఆటోలు ఎక్కువై చాలా ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తుంది. దయచేసి బస్సు రాకపోకలను కొనసాగాలని కోరుచున్నాము స్థానికంగా. అయితే మరుగుదొడ్లు నిరుపంగా మందుబాబులకి ఇది జరుగుతుంది ఇక్కడ బస్టాండ్లో. దయచేసి ప్రభుత్వాలను కోరుతున్నాము వినియోగంలోకి తేవాలని, అదేవిధంగా మరమ్మతులు చేయించాలని కోరుతున్నాము. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ బస్టాండ్ మాత్రం మారలేదు ప్రస్తుతానికైతే. దయచేసి ప్రైమ్ 9 ద్వారా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి బస్టాండ్ని మరమ్మతులు చేయించి స్థానికంగా బస్సులు తిరిగేటట్టు చేయాలని కోరుతున్నాము. నల్లమాడ మండలంలో బస్ స్టాండ్ ఉంది. కానీ దీనికి బస్సులు గతం 30 సంవత్సరాల క్రితం ఓపెన్ చేసినారు. 20 ఏళ్ళు బాగా బస్ స్టాండ్ బాగున్నది. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి చాలా ఇది శిథిలంగా ఉన్నది. అక్కడ రోడ్లలో ఇరుకాటం ఉన్నదని చెప్పి బస్సులో ఇట్లా బస్ స్టాండ్లోకి రానికుండా చేసినారు. అదేవిధంగా ఆటోలు, 2 వీలర్లు అన్నీ అక్కడ పెట్టి దాని గురించి మేము ఎక్కువ ప్రభుత్వానికి కోరుతున్నాము. వినియోగంలోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.